కడప జిల్లా గండికోట బాలిక హత్య కేసులో మిస్టరీ వీడలేదు. హత్య జరిగి రోజులు గడుస్తున్నా కేసు కొలిక్కి రాలేదు. హంతకులెవరు అనే దానిపై ఆరా తీస్తున్నారు. పలు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. అసలైన హంతకుల ఎవరనే వివరాలపై విచారణ చేస్తున్నారు. వైష్ణవి పెద్దనాన్న కుమారుడు సురేంద్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అటు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జమ్మలమడుగుకు చేరుకున్నారు. వైష్ణవి కుటుంబ సభ్యులను అధికారులు విచారించారు. వైష్ణవి హత్య కేసుపై ఇవాళ కీలక వివరాలు వెల్లడించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కడప జిల్లా గండికోట బాలిక హత్య కేసులో మిస్టరీ వీడలేదు. హత్య జరిగి రోజులు గడుస్తున్నా కేసు కొలిక్కి రాలేదు. హంతకులు ఎవరు అనే దానిపై ఆరా తీస్తున్నారు. పలు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. అసలైన హంతకులు ఎవరనే వివరాలు విచారణ చేస్తున్నారు. వైష్ణవి పెద్దనాన్న కుమారుడు సురేంద్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అటు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జమ్మలమడుగుకు చేరుకున్నారు. వైష్ణవి కుటుంబ సభ్యులను అధికారులు విచారించారు. వైష్ణవి హత్య కేసుపై వాళ్ళ కీలక వివరాలు వెల్లడించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుసేన్ ఫోన్ ద్వారా అందిస్తారు. హుసేన్, వైష్ణవి హత్య కేసుకు సంబంధించి ఇప్పటి వరకు అయితే ఏం డీటెయిల్స్ తెలియలేదు. ఇప్పటి వరకు పోలీసులు చేసిన విచారణలో ఏం తేల్చారు? ఓకే, థ్యాంక్ యూ దీపిక. ఇంటర్ విద్యార్థి వైష్ణవి హత్య కేసుకు సంబంధించి ఎన్నో రకాల అనుమానాలు, ఇన్వెస్టిగేషన్లు అన్ని ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న సాయంత్రం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జమ్మలమడుగు ప్రాంతానికి చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడికి వైష్ణవి కుటుంబ సభ్యులను మరోమారో స్టేషన్ కు పిలిపించి రాత్రి అంటే నిన్న రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా విచారించారు. పోలీసు బృందాలు అత్యంత పగడ్బందీగా విచారణ జరిపి ఓ నిర్ధారణకు వచ్చిన తర్వాతే వైష్ణవి కుటుంబ సభ్యులను పిలిపించి మొదటి నుంచి ఏం జరిగింది, ముందుగా హత్యాస్థలం ఎలా తెలిసింది, వైష్ణవి గండికోటకు వెళ్లిన విషయం మీకు కుటుంబ సభ్యులకు ఎలా తెలిసింది, గండికోటకు వెళ్లి ఎవరితో మాట్లాడారు, వైష్ణవి అక్కడే ఉండగా ఎందుకు వెనక్కు రావాల్సి వచ్చింది అనే అన్ని విషయాలను కూడా వైష్ణవి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అంటే ఈ వైష్ణవి కుటుంబ సభ్యులు టోటల్ గా అన్ని వివరాలు అంటే ఏమేం జరిగింది, తొలి నుంచి కూడా మాకు ఈ హత్యతో సంబంధం లేదు, ఈ హత్య ఎవరు చేసి ఉంటారు అనేటువంటి ఒకే స్టాండ్ మీద వీళ్ళు ఉంటున్నారు. అయినప్పటికీ కూడా పోలీసులు వారిపైన ఒక నిఘా ఉంచి ప్రత్యేకమైనటువంటి టీంలతో వీళ్ళ కదలికల పైన కూడా టోటల్ గా తొలి నుంచి కూడా విచారణ చేస్తూనే వస్తున్నారు, కదలికలను గమనిస్తూనే వస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఒక ఎస్పీ, ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఒక ఎస్పీ, 4 డిఎస్పీలు, 10 మంది సిఐలు, 100 మందికి పైగా కానిస్టేబుల్, మొత్తం 18 టీంలుగా ఏర్పడి అన్ని విషయాలు అన్ని ప్రాంతాలు కూడా జల్లెడపట్టారు. డాగ్ స్క్వాడ్, తర్వాత క్లూస్ టీము, ఫోరెన్సిక్ నిపుణుల బృందం, తర్వాత టవర్ డంప్, గూగుల్ టేక్అవుట్, ఇలా అన్ని రకాల ఇన్వెస్టిగేషన్లను కూడా ఈ కేసుకు ఉపయోగించుకోవడం జరిగింది. తర్వాత అంతేకాకుండా అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం ఈ వైష్ణవి హత్య కేసు ఛేదించడానికి ఉపయోగించుకున్నారనుకోవచ్చు. హంతకులకు సంబంధించి అన్ని రకాల ఆధారాలు అంటే సీసీ ఫుటేజ్ల ద్వారా కూడా సంపాదించుకున్నారు పోలీసులు. అన్ని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతే ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇవాళ ఒక వైష్ణవి మర్డర్ కు సంబంధించి ఇవాళ అసలు విషయాలను నిర్ధారించే పనిలో ఉన్నారు. అంటే కొన్ని గంటల్లోనే ఈ కేసుకు సంబంధించి అన్ని వివరాలు చెప్పేటువంటి అవకాశం ఉంది. వైష్ణవి మర్డర్ జరిగి ఇవాళకి సరిగ్గా 8 రోజులు. మొత్తం ఎన్ని రకాలుగా పోలీసులు సవాళ్లు ఎదుర్కొన్నారు. గత సోమవారం వైష్ణవి హత్య జరిగితే మరుసటి రోజైన మంగళవారం కర్నూలు రేంజ్ డిఐజీ అయినటువంటి కోయ ప్రవీణ్ జమ్మలమడుగు ప్రాంతానికి వచ్చారు. హత్యాస్థలాన్ని కూడా పరిశీలించారు. ఆ హత్య జరిగినటువంటి గండికోటకు చేరుకున్నారు. అయితే అన్ని వివరాలు అక్కడ జరిగినటువంటి వివరాలను స్థానిక పోలీసులు జిల్లా ఎస్పీ నుంచి సేకరించుకొని తర్వాత అసలు విషయాలను అంటే అప్పటికి జరిగినటువంటి పరిణామాలపైన ప్రాథమిక సమాచారం అయితే అప్పటికైతే మీడియాకు వెల్లడించడం జరిగింది. వైష్ణవి స్నేహితుడైనటువంటి లోకేష్ ప్రమేయం లేదంటూ అప్పట్లో మీడియా ముఖంగా డిఐజీ తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అతనిపై నిఘా ఉంచారు పోలీసులు. ముఖ్యంగా అనేక మార్లు
పెదనాన్న కుమారుడు అంటే వైష్ణవి పెదనాన్న కుమారుడు అయినటువంటి సురేంద్రపై కూడా అదే సందర్భంలో ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంచారు. అతను పొద్దుటూరు కాలేజీలోకి అంటే వైష్ణవి చదువుతున్నటువంటి పొద్దుటూరు గీతం కాలేజీలోకి ఎన్ని గంటలకు వెళ్ళాడు, అందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్, తర్వాత గండికోటకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి సీసీ ఫుటేజ్లు అన్ని సేకరించారు. ఈ సందర్భంలోనే పోలీసులపై తీవ్రమైనటువంటి ఒత్తిడి కూడా పెరిగింది. ప్రజా సంఘాలు ఈ కేసు జాప్యం విషయమై రంగంలోకి దిగాయి. ప్రభుత్వం నుంచి కూడా ఒత్తిడి వచ్చింది. మరోవైపు జిల్లా వాసుల నుంచి పలు రకాల పుకార్లు కూడా వ్యాపించాయి. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులు టోటల్ గా అన్ని వివరాలు సేకరించారు. అన్ని ప్రాథమిక సమాచారమే కాదు, లోతైన దర్యాప్తు చేశారు. తర్వాత అన్ని ఆధారాలు కూడా సేకరించారు. చిన్న పొరపాటు జరిగినా కూడా అది మరో వివాదానికి దారి తీయొచ్చు అనేటువంటి కారణంగా పూర్తి వివరాలు సేకరించి ఈ కేసును ఛేదించగలిగారని చెప్పుకోవచ్చు. అసలు హంతకులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. మరికొద్ది గంటల్లోనే జమ్మలమడుగులో ఇందుకు సంబంధించినటువంటి అన్ని వివరాలు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించే అవకాశం ఉంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ హుసేన్.